ఇక్కడికి ఏ పని చేసే అమ్మాయిని అదే పని చేసే ఇంటికి ఇస్తేనే ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఏ కులం అమ్మాయిని అదే కులానికి ఇచ్చుకోవాలని అయితే అనేవాళ్ళు. అందుకే ఈ క్యాస్ట్లు వచ్చాయని కూడా అంటారు కొంతమంది. మాదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి 70 కిలోమీటర్ల దూరం. అక్కడ సంప్రదాయాలు ఇక్కడ సంప్రదాయాలు వేరే ఉంటాయి. చేసే కూరల కాడ నుంచి పాటించే పద్ధతుల వరకు అంతా రివర్సే ఉంటుంది. అటు సైడు పాటించాలా ఇటు సైడు పాటించాలా, అటు చెప్పాలా ఇటు చెప్పాలా అర్థం కాక మధ్యలో అయితే నేను తలకాయ వీక్కోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఎటు సైడ్ ఉన్న అమ్మాయిని అటు సైడే ఇచ్చుకోవాలన్న రూల్ పెడితే అయితే బాగుండు. అట్లా అయితేనన్నా అక్కడ చేసే పనులు అక్కడ అమ్మాయికి తెలుస్తాయి కాబట్టి ఈజీ అవుతుంది. కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్లో మాత్రం పెళ్లి చేసుకుంటే అక్కడ ఇక్కడ వేరుండడం వల్ల తలకాయని వస్తుంది. చేసే కర్రీల కాడ నుంచి ఇప్పుడు నేను చేసే ఈ టమాటా అంటే చింతకాయ చట్నీ అయితే మా అత్తమ్మ వాళ్ళు చేసినట్టు చేస్తేనేమో నేను తినను, నేను మా సైడ్ చేసేటట్టు చేస్తేనేమో మా అత్తమ్మ మామ తినరు. అసలు ఎలా చేయాలో అర్థం కాదు. నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏందో కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేయండి.